చాలామంది ఏమండి ఈ సెట్ తీయబాకండి సార్ చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగడం, వాళ్ళందరూ కూడా తీసుకోవడం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇదివరకు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి. సైట్ కూడా 15 ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా ఎందుకంటే కె రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగ్లో కేఎస్ దాని పేరేమన్నారు గార్డెన్స్, అదే కేఎస్ రామారావు గారి స్టూడియో, అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియో లాగా అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి. అయితే తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం, మేము దాన్ని డిస్మాంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. మనసులో ఆ భావన ఉండేది, అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం, ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా చేయలేకపోయాం. ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది.